ఈ విశ్లేషణకు స్వాగతం. మన సామర్థ్యానికి, మనముండే వాతావరణానికి ఎలాంటి సంబంధముందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక చిన్న కథ ద్వారా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. పదండి మొదలు పెడదాం. అసలు మన జీవితాలను మన పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం ఒక మామూలు ప్రశ్న కాదు. మన ఉనికినే, మన సామర్థ్యాన్నే ప్రశ్నించే ఒక అతి పెద్ద తాత్విక పునాది. దీని చుట్టూనే మన ఈనాటి ప్రయాణం సాగుతుంది. సెక్షన్ 1 సామర్థ్యంపై ప్రశ్న. ఈ తత్వాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మనమొక తండ్రి, ఒంటెకి మరియు ఎంతో ఆసక్తిగా ఉన్న దాని పిల్లకి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణలోకి వెళ్దాం. ఆ చిన్నారి ఒంటెపిల్లకి చాలా కుతూహలం అన్నమాట. వెంటనే తన మొదటి ప్రశ్న అడిగింది, నాన్నా, అసలు మన వీపు మీద ఈ మూపురాలు ఎందుకున్నాయి అని. చూడ్డానికి ఇది చాలా అమాయకమైన ప్రశ్నలా అనిపించినా ఇది ఒక లోతైన విచారణకు దారితీస్తుంది. దానికి ఆ తండ్రి ఒంటె ఎంతో ఓర్పుగా ఇలా బదిలిచ్చింది. మనం ఎడారిలో జీవించే ప్రాణులం. ఆ వాతావరణంలో బతకడానికి ఈ మూపురాల్లోనే మనం నీటిని నిల్వ చేసుకుంటాం. దీనివల్లే మనం చాలా రోజులపాటు నీరు తాగకపోయినా సరే ప్రాణాలతో ఉండగలమని. అంటే ఈ జీవులు ఆ కఠినమైన ఎడారి వాతావరణానికి ఎంతలా అలవాటు పడ్డాయో ఇక్కడ అర్థమవుతుంది కదూ. ఆ సమాధానం వినగానే ఆ పిల్లకు ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది. వెంటనే మరో ప్రశ్న వేసింది. సరే, మరి మన కాళ్ళు ఎందుకు ఇంత పొడవుగా ఉన్నాయి? మన పాదాలు ఎందుకు ఇలా గుండ్రంగా ఉన్నాయి అని తన శరీరాకృతి గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. అప్పుడు తండ్రి మళ్ళీ ఇలా వివరించింది. ఎడారి ప్రాంతమంతా ఇసుకతో నిండి ఉంటుంది గదా. మనకున్న ఈ పొడవైన కాళ్ళు, గుండ్రటి పాదాల వల్లే మనం ఆ ఇసుక మీద చాలా సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నాం. దీనిబట్టి మనకర్థమయ్యేదేంటంటే వాటి నిర్దిష్టమైన శారీరక నిర్మాణం ఎడారి ప్రయాణానికి ఎంత అద్భుతంగా సరిపోతుందో కదా. అయినా సరే ఆ చిన్నారి ఒంటెకి ఇంకా ఏదో సందేహం. ఈసారి కొంచెం అసహనంగా తన చివరి ప్రశ్న అడిగింది. మనకు ఎందుకు ఇంత మందపాటి కనుపప్పలు ఉన్నాయి? కొన్నిసార్లు ఇవి సరిగ్గా కనపడకుండా అడ్డుపడతాయి కూడా కదా అని. అప్పుడు తండ్రి ఒంటె నవ్వుతూ ఇలా చెప్పింది. అవి మన కళ్లకు రక్షణ కవచాల్లా పనిచేస్తాయి. ఎడారిలో భయంకరమైన దుమ్ము తుఫాన్లొచ్చినప్పుడు మన కళ్లను రక్షించేది అవే అని ముగించింది. అంటే అవి కేవలం అడ్డుపడే వెంట్రుకలు కావు, అదొక అద్భుతమైన రక్షణ యంత్రాంగమన్నమాట. సెక్షన్ 2 పర్ఫెక్ట్ డెజర్ట్ డిజైన్. అంటే అద్భుతమైన ఎడారి రూపకల్పన అని చెప్పొచ్చు. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఒకసారి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది గమనిస్తే, మూపురాలు నీటి నిల్వ కోసం, పొడవాటి కాళ్ళు మరియు గుండ్రని పాదాలు ఇసుకపై నడవడానికి, అలాగే మందపాటి కనుప్పప్పలు దుమ్మునుంచి రక్షణ కోసం. వావ్ కదా. శరీరంలోని ప్రతి చిన్న భాగం ఎడారిలో ప్రాణాలు నిలుపుకోవడానికి మాత్రమే అత్యంత శ్రద్ధతో రూపొందించబడింది అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇదొక మాస్టర్ పీస్ డిజైన్. సెక్షన్ 3 ద జూ పారాడాక్స్. జంతు ప్రదర్శనశాలలో విచిత్ర పరిస్థితి. ఇప్పుడు ఈ కథలో ఒక అనూహ్యమైన మలుపు రాబోతోంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ చిన్నారి ఒంటె ఎంతో అమాయకంగా కాని చాలా లాజికల్గా తండ్రిని ప్రశ్న అడిగింది. నాన్నా, నీటిని నిల్వ చేయడానికి మూపురాలు, ఇసుకలో నడవడానికి కాళ్ళు, దుమ్మునుంచి రక్షణకు కనుపప్పలు, ఇవన్నీ ఎడారిలో ఉండడానికి కదా పనికొస్తాయి. అలాంటప్పుడు అసలు మనం ఈ జూలో ఏం చేస్తున్నాం? అంతే. తండ్రి ఒంటె దగ్గర మాటల్లేవు, పూర్తి నిశ్శబ్దం. ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. ఎడారిలో స్వేచ్ఛగా ఎంతో అద్భుతంగా బతకాల్సిన ప్రాణులు వాటి సామర్థ్యాలకు ఏమాత్రం సంబంధం లేని ఒక జూలో బందీలుగా మిగిలిపోవడమనే చేదు వాస్తవం ఇక్కడ మన మనసును తాకుతుంది. సెక్షన్ 4 ది హ్యూమన్ చాయిస్. మానవుల ఎంపిక. సరే, జంతువుల కథ పక్కన పెడితే ఇది మన మానవ జీవితానికి ఎలా అన్వయించబడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆలోచించండి. ఆ ఒంటె జూలో ఉండటమనేది దాని నిర్ణయం కాదు, దానికి వేరే ఆప్షన్ లేదు. కాని మన మానవుల విషయానికి వస్తే పరిస్థితి వేరు. మనకు స్వేచ్ఛ ఉంది, మన దారిని ఎంపిక చేసుకునే హక్కు ఉంది. అయినా సరే చాలాసార్లు మన ప్రతిభకు ఏమాత్రం సరిపోని తప్పు ప్రదేశాల్లో, వాతావరణాల్లో మనం ఉండిపోతుంటాం. అవునా కదా. అపారమైన నైపుణ్యమున్నా కూడా సమాజంలో చాలామంది ఎందుకు విఫలమవుతున్నారో తెలుసా? ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను వారు పూర్తిగా వాడుకోలేరు. వాళ్లలో గొప్ప సహజ నైపుణ్యాలు ఖచ్చితంగా ఉంటాయి. కాని వాళ్లు ఎంచుకున్న రంగం లేదా వాళ్లున్న వాతావరణం
ఏమాత్రం సరైనది కాకపోవడం వల్ల విజయం ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉండిపోతుంది. సరిగ్గా ఎడారిలో ఉండాల్సిన ఒంటే జూలో ఉన్నట్లే మన పరిస్థితి కూడా తయారవుతుంది. ఇది నిజంగా ఒక విషాదం. సెక్షన్ 5 ట్రూ విజ్డమ్ నిజమైన వివేకం. ఈ విశ్లేషణ ముగింపు దశకు చేరుకున్నాం. అసలిదంతా తెలుసుకున్నాక మనం గ్రహించాల్సిన అసలైన పాఠమేంటో చూద్దాం. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. వివేకం అంటే ఏంటంటే మనకున్న సామర్థ్యాలన్నింటినీ సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో ఉపయోగించడం. అవును, ప్రకృతి మనకిచ్చిన బహుమతులను, మనలోని నిజమైన ప్రతిభను గుర్తించి వాటికి తగినట్లుగా సరైన వాతావరణాన్ని వెతుక్కోవడమే నిజమైన వివేకం. ఇక ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను మీ ముందుంచుతున్నాను. మన సమాజంలోని ప్రతిభావంతులు తమకు అనువైన ఎడారులలో అనగా సరైన వాతావరణంలో ఎదుగుతున్నారా? లేక జూలాంటి అనుకూలం కాని ప్రదేశాల్లో చిక్కుకుపోయారా? మనమందరం మన సరైన స్థానాన్ని ఎంచుకున్నామా లేదా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఆలోచించండి. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.